ఒక రోజు ముందు నుంచి నిన్నటి నుంచి అంటే మొన్న నైట్ నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి చాలా ప్రాంతాల్లో నీళ్ళు వచ్చి ఇళ్లకు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి దృష్ట్యా ప్రభుత్వం సీఎం గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మరి వివిధ శాఖల మంత్రులు మరి అదేవిధంగా మన సిఎస్ గారు ఎప్పటికప్పుడు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి కొన్ని సూచనలు చేస్తూ ప్రజల్ని కాపాడే ప్రయత్నం జరిగింది. వాస్తవానికి మనం ఎప్పుడు కూడా ఊహించని విధంగా వర్షపాతము ఈసారి మహబూబాద్లో కూడా పెద్ద ఎత్తున నమోదవడంతో ఊహించని విధంగా రోడ్ల మీదకి నీళ్ళు రావడంతో మరి కురివి మండలంలోని సీతారాం తండ కూడా పక్కన ఉన్నటువంటి వాగు మొత్తం కూడా ఊరు చుట్టూ కమ్ముకొని ఊళ్ళకి నీళ్ళు రావడం జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా వారందరూ కూడా సేఫ్గా ఉన్నారు. ఇప్పుడు ఇందాక ఆ ఊరికి వెళ్ళడం జరిగింది. మహబూబాద్ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున వరద బీభత్సం సృష్టిస్తుంది. దానికి ఇవన్నీ మనం చూసినప్పుడు చెరువులు ఎక్కడ ఉండాలో అక్కడ చెరువులు లేకుండా చెరువులలో కట్టడాలు జరిగినాయి. మరి వాగులను డైవర్ట్ చేసే విధంగా నిర్మాణాలు జరిగినాయి. ఇవన్నింటి దృష్ట్యా ఒక దిక్కేమో అత్యధిక వర్షపాతము, సేమ్ టైంలో ఎట్లా వచ్చిన నీళ్లు మరి వాగుల్లోకి లేదా చెరువుల్లోకి పోకుండా అవన్నీ ఎక్కడికక్కడ కబ్జాలకు గురి కావడంతో ఇండ్ల మీదకి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. ఇదొక ఉదాహరణ కనుక చూస్తే అడవులు తరిగిపోయిన తర్వాత అడవుల నుంచి కోతులు కనుక ఊర్ల మీదకి వస్తున్నాయి, ఇతర జంతువులు ఊర్ల మీదకి వస్తున్నాయి. అట్లనే చెరువులు కబ్జాలకు గురైన తర్వాత హైదరాబాద్ కావచ్చు, మహబూబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, లేదా ఎక్కడైనా ఖమ్మం లాంటి ఎక్కడైనా కూడా ఇవాళ పట్టణాలలో జనాభా పెరిగి మరి ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా నిర్మాణాలు జరగడంతో ఈరోజు ఈ యొక్క జల ప్రళయం మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయింది. ఏదేమన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ ధైర్యంగా ఉండాలని, ధైర్యంతో ఉంటే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం. అందుకే మానసికంగా ఇబ్బంది పడకుండా బాధపడకుండా ధైర్యం తెచ్చుకోండి, గవర్నమెంట్ మీకు సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తాను. ఇప్పుడు కూడా ఇంకా ఒక 2-3 ఊర్లు మరి నిన్నటి వరదలో ఇబ్బంది పడ్డటువంటి విలేజ్లు కూడా మేము సందర్శిస్తాం. తప్పకుండా అందరికీ భరోసా ఇస్తూ అందరికీ అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఊర్లు మునిగిపోయిన కాడ ఊళ్ళకి నీళ్ళు వచ్చిన కాడ మనకు రీహాబిటేషన్ సెంటర్స్ కూడా పెట్టినాము. పునరావాస అంటే వాళ్ళకు తక్షణ ఫుడ్ ఏర్పాట్లు కానీ షెల్టర్ కానీ అట్లన్నీ కూడా పెట్టినాం. వాళ్ళను కొంచెం ఇదంతా వాతావరణం మంచిగా అయిన తర్వాత ఇళ్ళలో పంపించి వాళ్ళు మళ్ళీ తడిసిపోయిన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కొంత రైస్ కానీ ఇతరత్ర నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కోసము ఇవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి అందించడం జరుగుతుందని తెలియజేస్తాం.